నరమేటలో నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయిల్ పామ్ పంట ఎంతో లాభదాయకమని, రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవారెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి కలిసి సందర్శించారు. గుజరాత్లో పాల సేకరణ కోసం వర్గీస్ కురియన్ చేసిన కృషిలా ఆయిల్ ఫామ్ సాగు అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కురియన్ల పేరు తెచ్చుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట ప్రాంతం రాష్ట్రానికి కేంద్ర బిందువుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సుమారు 40 కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అక్కడ పాల సేకరణ ఉద్యమము గురించి అక్కడ అమూల్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసినాను. నేను కూడా కోఆపరేటివ్ నుంచి ఉన్నా కాబట్టి చూసినప్పుడు అక్కడ పాల సేకరణ అనేటువంటిది ఒక గ్రామాల స్థాయి నుంచి చాలా కష్టంతో స్టార్ట్ అయితే ఇవాళ అమూల్ ఫ్యాక్టరీ యొక్క స్టాటస్ మీకు తెలుసు. దానికి అంకురార్పణ చేసింది కురియన్ గారు. ఈరోజు ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే, కార్యాచరణ అంతా కూడా నేను ఈ సంవత్సరం కిందకి వచ్చి చూసినప్పుడు సార్ తోటి, దాని తర్వాత మధ్యలో అనేక సందర్భాలు చూసినప్పుడు ఇప్పటికీ కంప్లీట్గా మార్పు జరిగి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే మాట, ఆయిల్ ఫామ్ను ఈ ఫ్యాక్టరీకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పంట మార్పిడి కింద మీరు గతంలో ఏ పంటలు వేసినా మంచిదే. ప్రస్తుతం ఉన్న ప్రకృతి రీత్యా, కోతలు విడుదల రీత్యా, మార్కెట్ రేట్ల దృష్ట్యా ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోమని సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ ఫ్యాక్టరీకి అయ్యేంత ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో క్వార్టర్ ప్రొడక్షన్ తోటే స్టార్ట్ చేస్తారో దీనికి హైయెస్ట్ కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఇంకా ఎక్స్పాన్షన్ పోయే విధంగా ఈ ప్రాంత రైతులు ఆయిల్ ఫామ్ను వేయాలని కోరుతూ దానికి సంబంధించిన అన్ని చర్యల్ని అధికారులుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తీసుకుంటామనే మాట గౌరవ మంత్రి గారికి హామీ ఇస్తూ ఈ యొక్క ఆయిల్ ఫ్యాక్టరీకి కార్యరూపొందించినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు. ఆయిల్ ఫామ్ అనేటువంటిది ఈ ప్రాంతంలో, మా ప్రాంతంలో పండది అనేటువంటి అపోహ నుంచి తొలగించి ఆయిల్ ఫామ్ను ఆదాయ మార్గంగా చూపెట్టినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం వరి పంట కొనమని నిక్కచ్చిగా చెబుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో వరి సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్కు మద్దతు ధర ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు కొనసాగుతోందన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు భారీగా తరలివస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు గద్వాలు ఉన్నారు. ఆయన టైం అడిగాము. టెంటేటివ్గా 22 అనుకున్నాము. ఏదైనా చేంజ్ ఉంటే మనకి ఇన్ఫామ్ చేస్తాము. 22వ తారీఖున ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో వచ్చేటటువంటి పంట మొత్తాన్ని కూడా ఈ నర్మెట ఫ్యాక్టరీకే రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మహబూబ్నగర్ నుంచి, నిర్మల్ నుంచి, కరీంనగర్ నుంచి మొత్తాన్ని అశ్వరాపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మా ఆయిల్ ఫెడ్ని ఆదేశించి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను మొదట మంత్రి అయిన రోజునే దీని శాంక్షన్కి సంతకం చేశాను. అందుకని ఇది హైదరాబాద్కి, తెలంగాణకి కేంద్ర ప్రాంతం. ఇది అంటే సిద్దిపేటకి ఏ పక్కన చూసుకున్నా కూడా తెలంగాణ సమాన దూరంలో ఉంటుంది. కుడి ఎడంగా కొత్తగూడెం జిల్లా తప్ప అన్ని జిల్లాలకి తెలంగాణకి సెంటర్ పాయింట్లో సిద్దిపేట ఉంటుంది. అందుకనే ఈ ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం చేస్తే తెలంగాణలో పండేటటువంటి పంట ఎక్కడా కూడా ఒక్క గెల కూడా నష్టపోకుండా రైతుకి కృషి చేసేటటువంటి, ప్రాసెస్ చేసేటటువంటి విధానం ఇక్కడే ఉండాలని చెప్పి ఇక్కడే ముఖ్యమంత్రి గారిని అడిగి రిఫైనరీ కూడా, ఇప్పుడు వరకు తెలంగాణలో రిఫైనరీ లేదు. క్రూడ్ ఆయిలే దీన్ని తయారు చేస్తుంది. క్రూడ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి పాపం చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా సుమారు 40 కోట్ల రూపాయలు అవుతుంది. శ్రీకాంత్ గారు చెప్పారు, ఈ ఫ్యాక్టరీకి కావాల్సిన విద్యుత్ శక్తి కూడా మేము ఎవరిని అడగాల్సిన పని లేదు, మేమే తయారు చేసుకునేటటువంటి అవకాశం.
అంటే మన రైతులు పండించినటువంటి గెలల నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ద్వారానే పవర్ జనరేట్ చేస్తాం. అవసరమైతే మాకంటే మిగిలిన పవర్ని మళ్ళీ రైతాంగానికి ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నా కోరిక ఒకటే, కలెక్టర్ గారు చెప్పినట్లుగా క్రాప్ డైవర్సిఫికేషన్ కాకపోతే భవిష్యత్తులో రైతాంగం బాగా నష్టపోతుంది. ఇప్పుడు మా బాలకృష్ణ చెప్పారు, ఆయన వరి పొలం వేశాడు కానీ గుండె దడదడ అంటుంది. నీటి సమస్యతోటి పాటు రేపు వడగళ్ల వానలతోటి పాటు మార్కెటింగ్ తోటి పాటు అనేక సమస్యలు వరిని వెంటాడుతున్నాయి. మనకి నీటి సౌకర్యం బోర్ వేసినా లిఫ్ట్ వేసినా ఏది వేసినా వరేసేటటువంటి అలవాటు వచ్చింది. గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వరేసేవాళ్ళం కాదు, ఓన్లీ డ్రై క్రాప్స్ కానీ హార్టికల్చర్ కానీ వేయాలి. మళ్ళీ ఆ పద్ధతులకి మనం వెళ్ళకపోతే మనం రైతులకు నష్టం చూసిన పడుతాం. మేము ప్రభుత్వంలో ఉన్నా నేను నిక్కచ్చిగా చెప్తున్నా, లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్ళండి, కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళండి. వరి కేంద్రం స్పష్టంగా చెప్పింది మొన్న, మేము మీ దగ్గర నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదు, మేము బియ్యం కొనము, మీ ఇష్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా నిర్మహమాటంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది.